అందరికీ నమస్తే. నేను మీ విశ్వనాథ రాజంపేట. కోవిడ్ వాళ్ళ పూర్వీకులైతే వాళ్ళు వాడిన వస్తువులు, వాళ్ళు ఎలా జీవించారు అనే వాళ్ళ జీవిత విధానాన్ని అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ప్రతి దేశంలోనూ మన పూర్వీకులు ఒక జీవిత విధానం అనేది నేర్పించి వెళ్ళారు. ఇప్పుడైతే నేను కువైట్ సిటీ మాలియాలో అయితే ఉన్నాను. నైట్ టైం అయితే ఇలా డెకరేషన్తో సిటీ అంతా మొత్తం అందంగా రెడీ చేశారు. చూసేదానికైతే చాలా అందంగా ఉంది. ఇదైతే అసెంబ్లీ, సముద్రం పక్కన ఉంటుంది మాలియాలో. చూడండి, ఇవన్నీ వీళ్ళ పూర్వీకులు వాడినటి. ఇవన్నీ వాళ్ళు ఎలా బ్రతికారో కూడా ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది. ఒక వస్తువు తయారు చేయాలంటే దాని వెనక ఎంత కష్టం ఉంటుంది, ఎంత టైం ఉంటుంది అనేది వీటిని చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడంటే కరెంట్ ఉంది, మిషన్లు ఉన్నాయి కాబట్టి చాలా తక్కువ టైంలో ఎక్కువ టెక్నాలజీ ఉపయోగించి ఒక వస్తువు అనేది తయారవుతుంది. అప్పుడు కరెంటు లేదు, ఏమీ లేదు. ఎన్ని రోజులు కష్టపడితే కానీ ఒక వస్తువు తయారయ్యేది కాదు. ఆ రోజుల్లో వాళ్ళు సొంతంగా స్వయంగా చేతులతో కష్టపడేవాళ్ళు. ఇవన్నీ చూస్తేనే అర్థమైపోతుంది. ఇప్పుడులాగా అప్పుడు బ్యాటరీలు, పెట్రోలు, కరెంటు ద్వారా, బ్యాటరీల ద్వారా పడవలు ప్రయాణం చేయడం అలాంటివి ఏమి లేవు. వాళ్ళు చేతులతోనే నీళ్ళు ఆ పక్క ఈ పక్క కట్లతో తోసుకుంటూ వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. అది ఎంత కష్టం అంటే మనం ఇవన్నీ చూస్తూనే అర్థమవుతుంది. అలా వెళ్ళి చేపలు పట్టుకొని వాళ్ళు జీవితం అనేది సాగించేవారంట. ఇది ఉంది కదా లైటు, ఇది వాళ్ళు సముద్రం మీద చేపలకు వెళ్ళినప్పుడు పడవలో అది వెలిగిస్తారంట. అంటే ఎదురుగా వేరే పడవ వచ్చినా ఎవరికైనా కనిపించేలాగా ఇక్కడ మేము ఉన్నాము అని. ఇప్పుడు మామూలుగా కరెంటుతో లైటు వెలిగిస్తారు బ్యాటరీతో, అది వచ్చి అప్పుడు ఇలా వెలిగించేవారంట. దాన్ని మన తెలుగులో కూడా ఏదో అంటారు, దాని పేరు గుర్తుకు రావట్లేదు. ఇవి చూడండి, ఇవన్నీ వలలు. ఇవన్నీ వాళ్ళు వాడినటి అంట వస్తువులు. వాళ్ళు భద్రంగా పెట్టుకున్నారు ఇల్లు. ఇవన్నీ మొత్తం అవేను. ఇవైతే ఇవే చూడండి లైట్లు. అవి వెలిగితే సముద్రంలో ఏం కనిపించదు కాబట్టి ఎదురుగా ఉండేవాళ్ళు అక్కడ లైట్ వెలుగుతుంది, ఎవరో ఉన్నారని వాళ్ళు గుర్తించడానికి ఆ లైట్ వెలిగిస్తారంట. దేశం మొత్తము పడవలు, చేపలతోనే జీవించేవారు. వాళ్ళు వాడిన పనిముట్లు ఉంటాయి కదా, సుత్తిలు, ఇవన్నీ ఇవి అవేను. రియల్గానే వాళ్ళు వాడినటి ఇవన్నీ. వీటితోనే పడవలు తయారు చేసేవాళ్ళు. ఇవన్నీ వాళ్ళు వాడినటివే. ఇక్కడ అరబ్బీలో కూడా రాసి ఉన్నారు, అది మనకు అర్థం కాదు కదా. ఇవన్నీ వడ్రంగికి సంబంధించిన సామాన్లు, అంటే వడ్రంగి వాళ్ళు పనిచేసే వాళ్ళ దగ్గర ఉంటాయి కదా, అలాంటివి ఇవన్నీ. ఇవన్నీ తాళ్ళు, మొత్తం పడవలకు సంబంధించింది ఇదంతా. ఇవన్నీ ఇప్పుడు చేశారు. ఇవి అంటే ఈ చిన్నవి శాంపుల్కి చేశారు. ఇవి చిన్న చిన్నవి, ఇవన్నీ ఇప్పుడు చేసినారు. ఇవి అంటే వాళ్ళు పనితనాన్ని మర్చిపోకుండా జ్ఞాపకంగా ఇలా చేశారు. వీళ్ళకు ఫెస్టివల్ వస్తుంది కదా, జెండా పండుగ, దానివల్ల వాళ్ళు ఇవన్నీ జ్ఞాపకం కోసం ఇలా తయారు చేసి ఇలా వాళ్ళు చేస్తూ చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ అన్నీ రాసినారు అక్కడ, ప్రతిదానికి హిస్టరీ అనేది ఉంది. అవి మనకైతే అరబ్బీ తెలీదు. ఇవన్నీ మొత్తం అవే. ఇవి చూడండి, గవ్వలు, పూసలు, ముత్యాలు అంటారు కదా, నిజమైన ముత్యాలు ఇవి. ఇవి అప్పుడు పెద్దవాళ్ళు వాడినటి. ఇవైతే ఇక్కడైతే పిన్నూసులు, సూదులు ఉంటాయి కదా, సూదులు, అవి ఎలా వాటిని దండగా తయారు చేశారు అనేది ఇక్కడ ఆ సూదులు కూడా ఉన్నాయి. ఒక దండ సుత్తో చేస్తాం కదా మనము, అవన్నీ ముత్యాలే ఇవి. ఇవన్నీ ముత్యాలే, ముత్యాలతో తయారు చేసినవి రింగులు. ఇవి ముత్యాల రింగులు. అంటే ముత్యం అనే సముద్రంలో కదా దొరికేది. ఇవన్నీ అప్పుడు వాళ్ళు వాడిన వాటి ఇవన్నీ. ఇది చూడండి, ఇలాంటి టీవీ అయితే నేనైతే చూడలేదు. చూసాం కానీ మరి ఇంత ఓల్డ్ అయితే చూడలేదు. ఇవన్నీ వాళ్ళు వాడినటి, వీళ్ళు పూర్వీకులు.
వీళ్ళు పాటలు పాడతారు కదా, ఇవన్నీ వాటికి సంబంధించినటి వీడియోలు, మైకు. అదైతే పాత టీవీ, ఇదైతే రేడియో. ఇది వచ్చి మామూలు మైక్ అన్నమాట. ఫంక్షన్లు జరుగుతాయి కదా, అప్పుడు ఆ మైక్ దాంట్లో పాడేవాళ్ళు. ఇది వచ్చి రేడియో. ఇవన్నీ రేడియోకి సంబంధించినటివి, ఇవన్నీ పాత వాళ్ళవి, వాళ్ళు వాడినటివి. బెడ్ లైట్ ఇది చూడండి, అది వెనకుంది కదా, అది సినిమా వచ్చేసి మనం రీల్ వేస్తాం కదా సినిమా హాల్లో, అది వచ్చి రీలు కూడా కనిపిస్తుంది చూడండి. రీలు సినిమా హాల్ థియేటర్లో వేస్తాం కదా మనము, అలాంటిదే. వీళ్ళు పూర్వీకులది అది. ఇవన్నీ కెమెరాలే, మైకులు వాళ్ళు వాడినటి ఇవన్నీ కెమెరాలు, మ్యూజిక్, టీవీ. ఇది వచ్చి ల్యాండ్ ఫోను, టీవీ. ఇవి చూడండి, చిన్న కత్తి ఉంది. ఇది ఏదో దేనికో పనిముట్లకు సంబంధించిన వస్తువులు ఇవన్నీ. ఇవైతే మనకు అరబ్బీలో ఉన్నాయి కానీ మనకైతే అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కటి కింద రాసి ఉండారు. ఇదంతా సముద్రం పక్కన ఇవన్నీ ఇలా పెట్టారు మొత్తము. ఇవన్నీ పూసలు. ఇవి మొత్తము అన్నీ ఇవన్నీ వాళ్ళ లైఫ్ ఎలా ఉండేది అనేది మొత్తం వాళ్ళు పాత రోజులన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఇలా ప్రతి వస్తువు అనేది వాళ్ళు భద్రంగా అనేది దాన్ని చూసుకుంటూ మ్యూజియంలో అయితే పెట్టుకున్నారు. ఇక్కడ చూడండి, బొకూరు వాళ్ళకు సంబంధించిన ఇవన్నీ హిస్టరీ, ఇవన్నీ బుక్కులు టైపులు అంతా హిస్టరీ మొత్తం. ఇవన్నీ అవేను. ఇక్కడైతే పెద్ద ఆయన వీటన్నిటిని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఇవైతే దబ్బలం ఉంటుంది కదా, ఆ మాదిరి వచ్చి, అంటే ఇవన్నీ మన ఇండియాలో ఆచార్యులు చెక్క పనే చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఉంటాయి ఇవన్నీ. ఇది చూడండి, డోల్. ఇది ఇవన్నీ డోల్లేను. అంటే అప్పుడు ఫంక్షన్లు అవి జరిగేటప్పుడు ఇలాంటివే కదా, మన ఇండియాలో కూడా ఇప్పటికే ఉన్నాయి ఇవి. ఈయన డోల్ తయారు చేస్తున్నాడు, ఈయన ఎక్కడ ఆయన కూడా తెలియదు. ఇలా మన పెద్దోళ్ళు వాంచే పలకలు, డోళ్ళు ఇవన్నీ. అంటే వీళ్ళు పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు మన మాదిరే వాంచుతారన్నమాట, సౌండ్ చేసుకుంటూ. వీళ్ళంతా పెద్దోళ్ళు. వీళ్ళని ఇక్కడ ఇంత చూసుకుంటూ ఉండేది ఇవన్నీ. వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు పెద్దవాళ్ళను. ఇది క్లినిక్స్ బాక్సు, అంటే అప్పుడు ఇవన్నీ లేవు కదా, దాంట్లోనే క్లినిక్స్ పెట్టి. ఇవన్నీ వచ్చేసి అద్దాలు, వాళ్ళు వాడినటివి. చిన్న చిన్న అద్దాలు, బాక్సులు, పెట్టెలు, బీరవాలు. ఇది చూడండి, ఇది వచ్చి ఇల్లు అన్నమాట, చిన్న ఇల్లు. అప్పుడు ఇల్లులు ఇలా ఉండేవి అని ఒక జ్ఞాపకంగా వాళ్ళు మట్టితో చేశారు. ఇది బొమ్మ చూపించేదానికి మనకు. ఇవన్నీ టెంకాయ నార తాళ్ళు అంటాం కదా మనం, అని చాలా ఎక్కువ ఉన్నాయి. ఏమైనా తెప్పించినారో మళ్ళీ ఇవి పాతయో మనకు తెలియదు. ఇక్కడ చూడండి, పందిలి. మనము టెంకాయ చెట్లు ఆకులతో వేస్తాం కదా, ఇల్లు అయితే ఖర్జూరపు ఆకులతో వేసినారు. ఇవి భలే ఉంది. ఇదైతే పందిరి మాదిరే, అంటే ఇది శాంపిల్గా కట్టారు చూపించేదానికి మనకు. ఇవన్నీ అప్పుడు స్లాబులు అవన్నీ ఏం లేవు కదా, ఇక్కడ కూడా ఇలాగే వాడేవారేమో. చాలా బాగుంది ఇది. నాకైతే మన పందిలి వేస్తాం కదా, అది గుర్తొచ్చింది. సేమ్ అలాగే ఉంది. ఇవన్నీ టెంపరవరీ సెట్టింగు, అంటే వస్తువులన్నీ పాతయి వాళ్ళయే. ఇలాగే ఫెస్టివల్ అయిపోయిందాక ఇదంతా ఇలాగే ఉంచుతారు. ఒకవేళ మన వాళ్ళు ఎవరైనా చూడాలనుకుంటే ఫ్రైడే, శుక్రవారం ఉంది కదా, అప్పుడైతే వచ్చి మీకు సెలవు ఉంటుంది కాబట్టి వచ్చి చూసుకోవచ్చు.
ఇంకా ఈ ఫెస్టివల్ అయిపోయిందాక అంతా ఇక్కడ ఇలాగే ఉంటుంది. చాలా బాగా సంతోషంగా చేసుకునే ఫెస్టివల్ ఇది ఇల్లు. మనాళ్ళు రావాలనుకుంటే వచ్చి ఇవన్నీ చూడొచ్చు. మొత్తము ఎప్పుడంటే అప్పుడు చూడలేం కాబట్టి వీళ్ళకి సంబంధించినవన్నీ ఉంటాయి ఇక్కడ. అక్కడైతే ఫంక్షన్ లాగా జరుగుతుంది. మొత్తము వాళ్ళైతే నమాజ్ చేసుకుంటున్నారు. మొత్తము ఫంక్షను ఇక్కడ చూడండి. ఇదైతే మనకైతే అర్థం కావట్లేదు. మొత్తం అక్కడైతే ఆకు ఉంటుంది కదా, ఆకు ఉంది. అదైతే వెండి, అంతా వెండితో చేసినట్టు ఇవన్నీ. ఇదంతా సముద్రమే. మొత్తం చాలా బాగా అందంగా రెడీ చేశారు. ఇవన్నీ మొత్తం సెట్టింగ్, ఇవన్నీ పడవలు చూసేదానికైతే చాలా మొత్తం అందంగా బాగా రెడీ చేసినారు. మొత్తం చిన్న పడవలు, పెద్దవి. ఫిబ్రవరి 26, 25 ఫెస్టివల్ అయితే చేసుకుంటారు వీళ్ళు. అంటే ఈ నెలేను ఫిబ్రవరి. ముఖ్యమైన పండగ ఇది వీళ్ళకైతే. చాలా బాగా చేసుకుంటాను. నేనైతే వీళ్ళు వాడిన పూర్వీకుల వస్తువులను చూస్తూ ఉంటే నాకైతే ఇంత కష్టపడితే ఈ వస్తువులు అనేది వీళ్ళు తయారు చేసి ఉంటారు. చూసేదానికైతే చాలా బాగుంది. లైట్లు, డెకరేషను. ఇప్పుడు శుక్రవారం సెలవు ఉంటుంది కదా, అప్పుడు మీరు సెలవు తీసుకున్నప్పుడు మాలియాలో అయితే ఈ పార్కులోకి అయితే వెళ్ళండి. ఇదంతా మీ కళ్ళతో మీరు చూడవచ్చు. ఒక ఫీల్ అనేది ఉంటుంది. దేశం మీద ప్రేమ కూడా పెరుగుతుంది మనకు. ఎలాగ మన దేశంలో లేం కాబట్టి వీళ్ళ పూర్వీకులు పడిన కష్టము, వీళ్ళ సంతోషం వెనుక ఉన్న బాధలన్నీ మనకు కూడా అర్థమవుతాయి. వీడియో చూస్తున్న తెలుగు వాళ్ళందరూ మన రాజంపేట విశ్వనాథ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, ఫాలో చేసి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.